అందరికీ హాయ్ అండి. మార్నింగ్ మా స్వీటీ చూసారా, సాటర్డే మార్నింగ్ ఇంకా స్వీటీ పడుకుంది. బాబావారు నేను పూజ చేసుకునే వరకు ఆ బాబావారిని చూపిస్తూనే ఉంటానండి. ఇంకా ఇంకా ఈ DVD ఉన్నాయి చూసారా, పాత మోడల్. ఫస్ట్లో అయితే ఏ మోడల్ వచ్చినా కొనివ్వరు. ఇంక ఇప్పుడైతే వాటి అవసరం కూడా లేదు. ఇంక స్వీటీ పడుకుంది కదని బట్టలు అవి ఆరపెడదామని పైకి వచ్చాను. ఇంకా ముందు రోజు నైటు వర్షం పడ్డదండి. ఇంకా అందుకే వేయడానికి లేక ఇంకా మార్నింగ్ ఇంకా బట్టలు అవి పైకి తీసుకొచ్చి ఇవన్నీ ఆరబెట్టేసాను. కొంచెం సాయంత్రం వరకు కొంచెం వర్షం రాకుండా కొంచెం మబ్బుగా ఉన్న పర్వాలేదు, గాలి కన్నా ఆరుతాయి కదా అని ఇంక పైకి వేసేసాను అనమాట. పైకి తీసుకొచ్చి ఇంక బట్టలు ఆరవేసాను కదా అని ఇంకా కిందకి వచ్చి చూస్తే స్వీటీ లేచి చూస్తుంది అన్నమాట అండి. అదిగోండి చూసారా, దానికి వీడియో తీస్తుంటే ఎంత ఇష్టమో. ఇంకా పాలు వేసాను, చల్లబెట్టి అది తాగేస్తుంది. ఇంకా హాల్లోని పైన దులపాలండి, కొంచెం హైట్ ఎక్కువ హాల్లోని, నాకు అందదు కూడా. అందుకోసమని ఇది తీసుకున్నాం, ఇంట్లోకి వచ్చినప్పుడే తీసుకున్నామండి. కానీ అదేండి చాలా బాగుంది. చక్కగా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవచ్చు చక్కగా. మాకు అపార్ట్మెంట్లో అయితే అవసరం లేదు కూడా, ఎందుకంటే నేనే మామూలు చీపురుతో అలా దులిపేస్తే సరిపోయేది, హైట్ తక్కువ కాబట్టి. ఇప్పుడు అలా కాదండి, సీలింగ్ చాలా హైట్లో ఉంది. ఇంకా అందుకే ఇది కంపల్సరీ కావాల్సి వచ్చింది. ఇంకా తీసుకొని ఇంకా ఇలా దులిపేస్తున్నాను. కానీ చాలా చూసారా, ఎన్ని రోజుల నుంచి చేస్తుంటే ఇంకా అవుతూనే ఉందండి పని. ఇంకా అలాగే ఉంది. ఇంకా 1 వీక్ వరకు, అంటే ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కూడాను. నాకు అప్పటికి పనులన్నీ పూర్తయిపోతాయి. పైన కానీ ఈ బయట సర్దవలసినవి కూడా చాలా ఉన్నాయిలేండి, మొక్కలు కానీ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ పూర్తి చేసుకునేసరికి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు బాబా వారికి కూడా ఇంక పూజ చేసుకుంటానులేండి. ఇంక వేలు కూడా తగ్గింది కదా, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వచ్చినా పర్వాలేదు, ఇప్పుడు చాలా బెటర్ కూడాను. ఇంకా అందుకే ఇంకా పనులన్నీ ఇంకా చేసేస్తున్నాను కూడా. మా అమ్మ వాళ్ళు కొంచెం జాగ్రత్త అన్నా సరే ఒక్కొక్కసారి వేలు వాస్తుందిలేండి, కొద్దిగా పని హెవీగా చేసిన ఎక్కువగాను కొంచెం పట్టుకునేటప్పుడు కట్టాను చెయ్యి వాపు వస్తుంది. అయినా పర్వాలేదు, ఇంకా అదే అలవాటు అయిపోతుందని ఇంకా అలా చేసేస్తున్నాను. ఇది చూసారా, చక్కగా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చక్కగా సైజ్ చేసుకొచ్చేయండి. ఇంకా అలాగే ఇంకా అన్నీ దులపడం అయింది. ఇక్కడ పర్వాలేదు, కానీ బయట చూసారా హైట్ ఎక్కువ. అది ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా బయట కూడా దులపాలండి, అదైతే కొంచెం 1 డే అదేండి, ఒక రోజు పడుతుంది. ఇంక సరే అని ముందు ఇవన్నీ గదులు మాత్రం పూర్తి చేసేస్తున్నాను. అలాగే మర్చిపోయాను, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా దులపడం పైన మాత్రం అయిపోయిందిలేండి. ఇంకా మామూలుగా అలమరలు అయితే ఇంకా దులపాలి. ఇంకా ఎలా గాజు సామాను అవన్నీ అదేండి శుభ్రంగా కడిగిస్తాను కదండి, ఇంకా అవన్నీ సర్దాలి. ఇంక సర్దేద్దామని ఇంకా ఇవి దులిపేస్తున్నాను. మళ్ళీ చీపురు పట్టుకొచ్చి మొత్తం గోడలు ఇంకోసారి తుడుస్తున్నాను. ఈ డోర్ మాత్రం ఇప్పుడు తుడిచినా మళ్ళీ తర్వాత కొంచెం క్లాత్ పెట్టి తుడిచేస్తానులేండి. తుడిచేసి అప్పుడు కొంచెం అది షైనింగ్ పోకుండా ఏదైనా రాయాలండి డోర్కి కూడాను. డ్రెస్సింగ్ టేబుల్ అది తర్వాత చేస్తానండి. ముందు అలమారాలు ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత దానికి కవర్ కూడా వేసేయాలి కదా, అప్పుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తుడుస్తాను. చాలా డస్ట్ ఉందండి, ఏం డస్టో కానీ నేను పని చేయకపోవడము, ఇంట్లోని అలాగే డస్ట్ పట్టేసి కొంచెం బూజులు పట్టేయడం ఇలా ఎక్కువైపోయింది. లేకపోతే వరలక్ష్మి వ్రతం ఒక వారం ఉందనగానే చేసుకుండేదాన్ని. ఇంకా ఇప్పుడు బాగాలేదు కదండి, మరీ బాగోలేదు కూడా, గదులు అవి బూజులు పెట్టేసి. ఇంక అందుకే ఇంకా అప్పటి వరకు అలాగే ఎక్కువ టైం పడుతుంది నేను చేసేసరికని ఇంకా నెమ్మదిగా అలా చేస్తున్నాను. ఇంక ఈ పేపర్లు అవి అన్నీ తీసేస్తున్నానండి, మళ్ళీ కొత్తవి వేరేవి వేస్తాను. కానీ నీట్గానే ఉందిలేండి అలమారలు, కాకపోతే కొంచెం పైన గ్లాసులకి వాటికి మాత్రం బూజు పెట్టేసింది, కానీ అలమార లోపల మాత్రం బాగుంది. ఇంకా అయినా సరే ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను కదా. అక్కడ బొమ్మను చూసారా, అదంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి మొన్న నేను వెళ్ళాను కదండి అమ్మ వాళ్ళ దగ్గరికి, అప్పుడు అది తీసుకొచ్చేసాను అనమాట. మా అమ్మ ఇచ్చింది, నీకు ఇది ఇష్టం కదా తీసుకువెళ్ళానంటే సరే నా తీసుకొచ్చేసాను. ఇంకా మా స్వీటీ చూసారా, నేను పని చేసి కూడా మా స్వీటీని చూడడానికి తను వచ్చారు. మధ్యాహ్నం 2 అయింది. ఇంక సరే అని మాకు అరటికాయ టమాటా, తనేమో బెండకాయ కార బూంది తెచ్చుకున్నారు. ఇంకా పప్పు ఉంటే పెరుగు వేసుకొని మేము తినేసాం. మళ్ళీ స్వీటీకి ఇదిగోండి దానికి కూడా అరటికాయ కూర వేసి పెట్టేస్తుంది అనమాట. అది తినమంటే తినదంటండి, నన్ను తినిపించమని అడిగింది. సరే అని దాన్ని తినిపించేస్తున్నాను. అదే దానికి తినాలనుకుందనుకోండి, ఇంక వెంటనే వచ్చి అడుగుతుంది. వచ్చి మేము కూర్చున్నప్పుడు అది కూడా వచ్చి కూర్చుంటుంది. కానీ ఇప్పుడు అది అసలు దిగలేదండి తినిపించమని, దానికి దిగలేదంటే తినిపించాలని అర్థం. ఇంక సరే అని దానికి అన్నం పెట్టేస్తున్నాను.
కానీ ఏ కూర అయినా ఇష్టంగా తింటుందండి. అస్సలు ఆ కూర ఈ కూర అని కూడా ఎంచదు పాపం. అందుకే మాకు ఇబ్బంది కూడా ఉండట్లేదు. చూసారా దానికి అరటికాయ కూర వేసి పెట్టినా తింటుందో. ఇంకా అది అన్నం తినేసింది. ఈవినింగ్ అయింది, 5 అయిపోయిందిలేండి. తను టీ ఇస్తే తను టీ తాగేసి బయట పని చేస్తున్నారండి. బుక్స్ అవి ఉంటాయి, అవన్నీ తీస్తున్నారు. పైన పెట్టేసాము, అవి మళ్ళీ వర్షం వచ్చి తడిచిపోతాయని తీసేసారు. ఇంకా అవన్నీ తీసిన బట్టలు అవన్నీ ఆరిపోయినాయి కదండి, అవి కూడా తీసుకొచ్చి లోపల వేసేసాను. ఇదిగోండి అద్దం ఇలా ఇక్కడ పెట్టారు తను. ఇంకోండి ఈ బొమ్మలు ఇవన్నీ గాజు అన్నీ తీసుకొచ్చాను సర్దుద్దామని. ఎక్కువ నైట్ టైమే చేస్తాను నేను కూడా పనులు అవి. ఇంకోండి మొత్తం ఇలా సర్దేసరికి కరెక్ట్గా తను వెళ్ళిన తర్వాత నుంచి పని చేశాను అనుకోండి, తను వచ్చి టైం అవుతుంది అన్నమాట నాకు పనులను పూర్తి అయ్యేసరికి. అందుకే కొంచెం నాకు ఫ్రీగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకోండి బొమ్మలు ఇవన్నీ ఇలా సర్దాను. అది ఫోటోని చూసారా, శివయ్యదండి, అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. ఇంకా ఈ అర మాత్రం వదిలేసానండి, గాజు కట్ట ఉంటే ఏమన్నా పెట్టడానికి ఇది ఉంటుందని అది అలా వదిలేసాను. ఇంకా గిన్నెలు అవి ఉన్నాయండి, కడగాలి. ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకా బుక్స్ అవి ఇవన్నీ బాబావారి బుక్స్ ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడ ఓన్లీ బాబావారికి సంబంధించినవి పెడదాం కదా అని అవి స్వీట్ షాంపూ పౌడర్ అవి నేను అవి స్ప్రే బాటిల్ను ఇంకా అవి అక్కడ పెట్టాను, ఈజీగా ఒక చోట ఉంటాయి కదా అని. ఇంకా తర్వాత కవర్ అంటించాలండి. ఇంకా అక్కడ పని అయింది కదా అని మళ్ళీ గిన్నెలే కడుగుదామని వంటగదిలోకి వచ్చాను. ఇంక ఈ గిన్నెలు కూడా కడిగిస్తాను అనుకోండి. ఇంకేదన్నా పని, ఇంకా ఏమన్నా పని ఉందండి చెయ్యాలి, కానీ చాలా ఉంది. ఎలా 1 వీక్ పట్టేస్తుంది కూడా నాకు మొత్తము పిల్లంతా క్లీన్ అయ్యేసరికి. అక్కడ బాటిల్ కడిగి పెట్టాను, తోమి పెట్టాను చూసారా, అది ఎందుకు అనుకుంటున్నారు, అది పడేద్దామని తీసాను. కానీ మళ్ళీ గుర్తొచ్చింది, ఆయిల్ కొబ్బరి నూనె వేసుకోవడానికి ఉంటుంది కదా అని కొబ్బరి ముక్కలు ఆడిచ్చినప్పుడు ఆయిల్ తీసుకొస్తాం కదండి, అప్పటికి ఉంటుంది కదా. బాగుంది, పాతది బాటిల్ పాడైపోయిందిలేండి, కలర్ చేంజ్ అయింది. అందుకనే మళ్ళీ గుర్తొచ్చి అది పక్కన పెట్టాను. కడిగేసి అప్పుడు ఆయిల్ తెప్పిస్తానండి, దాంతో కొబ్బరి నూనె పూజ చేసుకోవడానికి అట్లా ఆయిల్ కావాలి కదా. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను. ఇక్కడ పని కూడా అయిపోయింది అనుకోండి. కొంచెం నేను కూడా ఫ్రెష్ అవ్వాలండి పొద్దున్న నుంచి, ఇంకా చేసి చిరాగ్గా అనిపిస్తుంది కూడాను. ఇంకా అందుకే కొంచెం తొందరగా గబగబా పని చేద్దాం కదా అని ఇంకొక దాని తర్వాత ఒకటి వెంటనే చేసేస్తున్నాను. మన గాజు సామాన్ సర్దడం అయిపోయింది, అక్కడ కవర్ అంటించేస్తే అదో పని అయిపోద్దిలేండి. ఇంకా దేవుడి దగ్గర ఉందండి, దేవుడి దగ్గర అని పైన సేడు మీద కూడా అదండి అటక మీద కూడాను చాలా సామాన్లు ఇతను ఎలా పడితే అలా పెట్టేశారు. అవన్నీ సర్దాలి, నిచ్చిన తీసుకొస్తానన్నారండి ఇప్పుడు. అదే అండి ఈరోజు తీసుకొస్తే ఇంకా మరుసటి రోజు కానీ లేకపోతే తర్వాత అన్నా పైన సర్దుతారు. అక్కడ ఆ పని అయిపోయింది అనుకోండి, నీట్గా సర్దేస్తే ఇంకా నాకు పని ఏమి ఉన్నట్టు ఉండదు కూడా, చక్కగా ఇంకా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి దులిపించుకుంటే ఈజీగా ఉంటుందండి. లేకపోతే ఇంకోండి ఇలా ఉంటుంది, ఎక్కువ రోజులు దులపకుండా ఉంటే ఒకేసారి ఇలాగే ఎక్కువ టైం పెట్టేస్తుంది. అందుకే నేను ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. ఈసారి కొంచెం నాకు బాగాలేని మూల ఇబ్బంది వల్ల అలాగా ఇన్ని రోజులు పెట్టవలసి వచ్చింది ఏమి చేయకుండాను. లేకపోతేనా ఇంత పని కూడా ఉండేది కాదండి, సింపుల్గా అయిపోయేది కూడా నాకు ఎప్పుడూను. ఇంకా టిఫినే లేండి, శనివారం కదా, ఇంకా వంట పని ఏమీ లేదు. ఈవినింగ్ అయితే పెద్ద పని వంట పని ఏమి ఉండదండి, ఎక్కువగా మేము టిఫినే చేస్తాం కాబట్టి ఇంకా రైస్ వండాలి అని కూడా ఉండదు. ఇంక ఇవి గిన్నెలు మాత్రం కడిగిస్తాను అనుకోండి, ఇంకా మార్నింగ్ పెద్ద పని కూడా ఏముండదు. ఇంకా స్నానం చేసేయడం, గదిలో అవి తుడుచుకొని స్నానం చేసేస్తే కొంచెం పని తక్కువగా ఉంటుందండి నైట్ టైం చేసేసుకుంటే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండాను. గడియారం ఉందండి, అక్కడ ఏంటి చూస్తున్నాను అనుకుంటున్నారా, అక్కడ గడియారానికి ఆగిపోయింది, బ్యాటరీ పట్టుకొచ్చారు, అది తిరుగుతుంది. నిన్న వేసాను కదండి, అది ఎంత అయింది ఏంటని టైం చూస్తున్నాను. ఇంకోటి గిన్నెలు అవన్నీ కడిగిస్తాను, సింక్ కూడా కడిగేసి పక్కన పెట్టేసానండి. ఇంకా మా స్వీట్ పడుకుంది, మంచి నిద్రలో ఉంది. అది చూసారా ఎలా పడుకుందో. ఇంత పడుకొని లేచిన తర్వాత అన్నం పెడితే తింటుంది. దానికి పడుకోవాలనుకున్నప్పుడు మాత్రం అక్కడికి వచ్చి పడుకుంటుంది. ఇంకా తర్వాత ఆకలి వేస్తుంది కదండి, అప్పుడు వచ్చి అన్నం తింటుంది. అలాగే నా ఎప్పుడు పడితే అప్పుడు కాదులేండి, టైం ప్రకారమే తింటుంది అది అన్నం కూడాను. ఇదిగో నిచ్చిన తీసుకొస్తారు అన్నాను కదండి, తీసుకొచ్చారన్నమాట. ఇదే కొంచెం పైకి వేసి ఆయన సర్దాలండి, బయట కూడా ఉంది. ఇది చూసారు కొబ్బరి కూర, మాది పెద్దది ఉందండి కొబ్బరి కోరుకునేది, అది పైనుంచి వస్తామని అదేంటి తీయవలసి వస్తుందని ఇది మీషోలో బుక్ చేశారు. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడే తీశారు, కానీ చాలా బాగా యూజ్ అవుతుందిలేండి, బాగుంది. కాకపోతే నేను తక్కువ వాడడం ఇది,
సర్లే బయట ఎప్పుడైనా గబుక్కున అవసరం ఉంటుందని అక్కడ పెట్టాను. ఇంకా నైట్ తను వచ్చేసరికి 10:30 అయింది. ఇంకోండి మా స్వీటీ చూసారా, సౌండ్ ఆలకిస్తే చాలు వచ్చేసి రెడీగా తను కనిపించలేదని అరుస్తుంది ఇంకా రాలేదని. ఆ రాగానే వచ్చేయాలండి, బయట ఎవరితో మాట్లాడకూడదు. మా స్వీటీ పద్ధతి అది. అది చూసారా, ఇంకా రాగానే అలా చూస్తుందండి. కంగారు ఎక్కువండి, మళ్ళీ వెళ్ళిపోద్ది. చూసారు, లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుందండి పిలిస్తే. అంటే పిలుస్తారా లేదా అని. ఇంకా తను వచ్చేటప్పుడు బిస్కెట్లు తీసుకొచ్చారు, సాల్ట్ బిస్కెట్లు, టిఫిన్. ఇంకా టిఫిన్ చేసేస్తాయండి. ఇంకా పనులన్నీ పూర్తయినట్టండి. ఇంకా బెల్లపు గారెలు, బజ్జీ ఇంకా తినేసి టిఫిన్ చేసేసి మా స్వీటీ కూడా తింటుందండి. దానికి చాలా ఇష్టం. అది రెడీగా వచ్చి కూర్చుంటా చూసారు, అదిగోండి వస్తుంది చూడండి, అదిగోండి వచ్చి కూర్చొని చూస్తుంది. దానికి ఇష్టం కదా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.